జగన్ ఇంటి బయట జగన్ తగలబెట్టిన ఫైల్స్, డైరీలేంటి? జగన్ స్కామ్ కి సంబంధించిన పేపర్లేనా? సిట్ భయంతోనే అందరికీ నమస్తే. గత ఒక 2-3 రోజుల కిందట గత సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ముందు ఏదైతే రోడ్డు పక్కన ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అని అనవసరం లేదు, దానికి సంబంధించి ఒక చిన్న ఫైర్ ఇన్సిడెంట్ అనేది ఒకటి జరిగింది. ఈ ఫైర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి టీడీపీ ఒక సంచలన ప్రకటన చేసింది. సో వాళ్ళ టీడీపీ అఫీషియల్ పేజీలో కూడా ఈ సంచలన వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. సో అయితే దీనికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, వాటికి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక ప్రతిపక్ష నేత, ఒక పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసం చుట్టూ ఇలాంటి మంటలు వ్యాపించినప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం అసలు నిమ్మక నీరెత్తనట్లు వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ధీటుగా గతంలో కూడా ఈ విషయం గురించి లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఏంటి ఆ విషయము అని అంటే, ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దది. సో ఎందుకనంటే మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మెయిన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్ని పక్కకు పోయి కొత్త కొత్త బ్రాండ్స్, బూమ్ బూమ్ అని, జే బ్రాండ్ అని, 3 క్యాపిటల్స్ అని, ఇలా రకరకాల పేర్లతోటి కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చాయి. సో వీటి అనుకున్న లిక్కర్ స్కామ్ ఏంటి, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన తర్వాత, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలో వచ్చిన తర్వాత జూన్లోనే ఈ బ్యావరేజెస్ సంబంధించినటువంటి ఎండి వాసుదేవన్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అప్పట్లోనే సుమారుగా జూన్లోనే ఎండి వాసుదేవ రెడ్డి గారిని అరెస్ట్ చేశారన్నమాట. దీనికి సంబంధించి వాసుదేవ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడైనటువంటి మరో వ్యక్తి కూడా దీంట్లో ఉన్నారు. సో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించి ఏమేమి నిజాలు బయటికి తీసుకొచ్చాడు అనే అంశాన్ని టీడీపీ డైరెక్ట్ తన సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలోనే అనౌన్స్ చేసింది. సో అనౌన్స్ చేస్తూనే పాటు ఇంకొక మాట కూడా చెప్పింది. ఏంటది అంటే, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మీరు అందరూ ఆరోపిస్తున్నారు, రైట్, ఓకే. సో అది అన్ఫార్చునేట్ గా జరిగిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే బయట ఉన్నాయో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు బయటికి? నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ, నివాసం చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ప్యాలెస్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. సో మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద గోడలు, ఎత్తైన గోడలతో పాటు ఆ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు అమర్చారు. అయితే ఈ సీసీ కెమెరాలో అసలు ఏం జరిగిందనే ఫుటేజ్ని మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనే అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తూనే, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్లు, ముఖ్యమైన డైరీలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ డైరీలు ఏవోనో ఇవన్నీ ఆ మంటల్లో వేసి తగలబెట్టారు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు అని అంటే, అది వాంటెడ్ ఎవరైనా క్రియేట్ చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే లేదా వాళ్ళ బంధుమిత్రులు కానీ, అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళు పెట్టిన మంటే తప్ప అది సపరేట్ గా ఫైర్ యాక్సిడెంట్ అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు అనే అంశాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సరే, ఈ కేసులో లాస్ట్ ఇయర్ జూన్లోనే, 2024 జూన్లోనే బ్యావరేజెస్ సంబంధించినటువంటి, బ్యావరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్. సో అరెస్ట్ చేసిన పిదప ఇప్పుడు కూడా విచారణ జరుగుతూనే ఉంది, విచారణ క్రమంలోనే ఉంది. అది అయినప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించినటువంటి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సన్నిహితుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా గతంలో వేరే కేసులో అరెస్ట్ చేశారు. సో గతంలో వేరే కేసుల్లో కసిరెడ్డి గారిని కూడా ఇంట్రాగేషన్ చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. ప్రస్తుతం ఇదంతా సిఐడి నుంచి సిట్ చేతిలోకి వచ్చిన తర్వాత, సిట్ చేతిలోకి రావడంతో ఈ డాక్యుమెంట్లు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడైతే వీళ్ళు విచారణ జరిగేటప్పుడు ఈ డాక్యుమెంట్ అని చూపించాల్సి వస్తుందో అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే పసిగట్టి ఇవన్నీ ఆ మంటలో వేసి దగ్నం చేశాడు అనే అంశాన్ని టీడీపీ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతూ బయటకు అనౌన్స్ చేసింది. దీంట్లో కసిరెడ్డి గారు కొన్ని, ఏదైతే ఇంట్రాగేషన్ జరిగిందో కసిరెడ్డి గారు కొన్ని నిజాలు చెప్పారు. ఈ నిజాలు ఏంటి అంటే, లిక్కర్ స్కామ్ అనేది ఎలా జరిగింది, ఏ కోణంలో జరిగింది, అసలు ఈ డబ్బంతా ఎటు మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు. సో ఈ విషయంలో ఒక చిన్న ఫ్లాష్ కట్ ఏంటి అంటే, గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే సెక్రటరియట్ లో ఉండి పాలిస్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కూడా తన నివాసాన్ని సెక్రటరియట్ గా మార్చుకున్నారు. సీఎంఓ క్యాంప్ ఆఫీస్ గా తన నివాసాన్ని మార్చుకున్నారు. తన నివాసం నుండే పరిపాలన అంతా కొనసాగించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా సరే నివాసంలో తయారు చేసిన వీడియోని బయటకు రిలీజ్ చేయడం, ఆ వీడియోని ప్రెస్ వాళ్ళందరూ యూజ్ చేసుకోవడం అనేది గతంలో చాలా సార్లు చూసాం. సో నివాసాన్ని తను ఎప్పుడైతే అలా మార్చుకున్నారో, అదే నివాసంలోన సుమారుగా 280 కౌంటింగ్ మిషన్, డబ్బులు కౌంట్ చేస్తారు కదండి మిషన్స్, 280 మిషన్లతోటి రోజుకి 840 మంది కేవలం కౌంటింగ్ సెక్షన్ లోనే ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని కసిరెడ్డి గారు అనౌన్స్ చేసినట్టుగా టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఆరోపణ లేదా నిజంగానే చెప్తున్నారా, నిజంగానే ఎవిడెన్స్లు ఉన్నాయా అనే అంశాన్ని చూడాలి. ఎందుకంటే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అవన్నీ నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది.
కానీ టీడీపీ చేస్తున్న ఆరోపణ ఎలాంటిదంటే సుమారుగా ఒక 2-3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆరోపణ వైసీపీ ప్రభుత్వం మీద చేస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అన్ని కౌంటింగ్ మిషన్లు ఉన్నాయా అని అంటే వీళ్ళు నెంబర్తో సహా 100% నెంబర్తో సహా చెప్తున్నారు. ఎలా అంటే మీరు ఆ వీడియోని మీకు నేను డిస్ప్లే చేస్తాను, ఈ పక్కన చూడండి. ఆ వీడియోలో 280 కౌంటింగ్ మిషన్లతోటి ప్రతిరోజు కౌంటింగ్ చేస్తూనే ఉన్నారంట. అంటే ఏపీలో చూడండి, మీకు బాగా అర్థమై ఉంటుంది. కొద్ది రోజుల పాటు ఫోన్ పేలు పనిచేయలేదు, గూగుల్ పేలు పనిచేయలేదు, క్రెడిట్ కార్డులు పనిచేయలేదు, కేవలం క్యాష్ అండ్ క్యారీ. ఏ వైన్ షాప్కి వెళ్ళినా, ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి ఏ షాప్కి వెళ్ళినా సరే వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, మందు తెచ్చుకోవాలి, అంతే. మరి బ్లాక్ మనీ అంతే ఎక్కడ పోయింది అని అంటే కసిరెడ్డి గారు చెప్పిన వివరణ ప్రకారంగా తాడేపల్లి ప్యాలెస్ లోకి వచ్చింది. సో తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ఆఫీసులోన 280 మిషన్లు, కౌంటింగ్ మిషన్లు పెట్టి కౌంట్ చేశారు. అది కూడా ఒక్కరోజు కాదండి, నిరంతరం జరిగిందంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగిందనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. అంటే సుమారుగా లెక్కేసుకోండి, ఒక కౌంటింగ్ మిషన్ ఒక నిమిషానికి 1 లక్ష రూపాయలు కౌంట్ చేసింది అనుకోండి. ఒక కౌంటింగ్ మిషన్ ఒక నిమిషానికి 1 లక్ష రూపాయలు కౌంట్ చేస్తే, ఒక నిమిషానికి 1 లక్ష కౌంట్ చేసినప్పుడు 2,80,00,000 ఒక నిమిషానికి కౌంట్ చేస్తాయి. ఎందుకంటే ఈ 280 మిషన్లు అనేవి ఒకేసారి మనం పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే 840 మంది సుమారుగా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అని అంటే ఎట్ ఏ టైం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి 280 కౌంటింగ్ మిషన్లో నిమిషానికి 1 లక్ష చెప్పున కౌంట్ చేస్తే ఒకే నిమిషానికి ఎట్ ఏ టైం 2,80,00,000 కౌంట్ అవుతుంది. ఒక్క నిమిషంలోనే ఈ 280 మిషన్లోనే 2,80,00,000 కౌంట్ చేయగలరు. సుమారుగా రోజుకి 8 గంటలు వద్దండి, సుమారుగా 1 గంట సేపు పనిచేశారని అనుకున్నాం. గంట సేపు కానీ వీళ్ళు పనిచేసినట్టయితే ఒక గంటకి ఈ మిషన్ నుంచి సుమారుగా 168 కోట్లు లెక్క పెట్టే అవకాశం ఉంది ఒక గంటకి. అంటే నిమిషానికి 1 లక్ష యావరేజ్ వేసుకుందాం, ఎందుకంటే మిషన్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. 1 లక్ష కౌంట్ చేసే మిషన్ ఉంటుంది, ఒక నిమిషానికి 3 లక్షలు కౌంట్ చేసే మిషన్ ఉంటుంది, 5 లక్షలు కౌంట్ చేసే మిషన్ కూడా ఉంటుంది. సరే, వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడారు అనేది పక్కన పెడితే, టీడీపీ చేస్తున్న ఆరోపణలు, వాళ్ళు చెప్తున్న క్యాల్కులేషన్ ప్రకారం ఇది చాలా పెద్ద స్కామ్. చిన్న ఆరోపణ కాదు, ఇది చాలా పెద్దది. ఎందుకంటే సుమారు 1 లక్ష కోట్ల స్కామ్ అని అంటే చిన్న విషయమా? ఒక నిమిషానికి ఒక మిషన్ 1 లక్ష రూపాయలు కౌంట్ చేస్తే 280 మిషన్లు ఒక నిమిషానికి ఎంత కౌంట్ చేస్తాయి? 2,80,00,000 కౌంట్ చేస్తాయి. అలాంటిది ఒక రోజు మొత్తం సుమారు రోజుకు ఒక 5 గంటలు పనిచేశారు అనుకోండి, లెక్కేసుకోండి, ఇక మీకే అర్థం కావాలి. ఒక రోజుకు ఒక 5 గంటలు పనిచేస్తే ఒక గంటకి ఎంత అవుతుంది? 5 గంటలకు ఎంత అవుతుంది? అలాగే 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఒక గంటకి ఎంత కౌంట్ చేయగలుగుతుంది? ఒక రోజుకి ఎంత కౌంట్ చేయగలుగుతుంది? 5 సంవత్సరాలకి ఎంత కౌంట్ అవుతుంది? అంటే ఎంత పెద్ద స్కామ్ అనేది చూడండి. ఇదంతా కసిరెడ్డి గారు చెప్పారు అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అంటే ఆ లెక్కలో చూస్తే ఇది చాలా పెద్ద స్కామ్. ఎప్పుడైతే ఏదో లిక్కర్ స్కామ్ జరిగింది, గతంలో వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సుమారు ఏదో 3,500 కోట్లు ఏదో అని చెప్పి అలా ఒక లెక్కకు వచ్చింది. ఓ 3,000 కోట్ల స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ అనేది అప్పటి ఒక ఆరోపణ మీద ఉంది. ఎందుకంటే గతంలో 2024 జూన్లో తనను అరెస్ట్ చేశారు. జూన్లో అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మీడియాలో అయిన ప్రచారాలు కానీ, లేదా అప్పుడు సంబంధించినటువంటి కొంతమంది పొలిటీషియన్లు మాట్లాడినప్పుడు సుమారుగా 3,000 కోట్ల స్కామ్ ఇది అనే అంశాన్ని ప్రస్తావిస్తే, 2 రోజుల కింద టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన వీడియోలో 3,000 కోట్లు కాదండి, లక్షల కోట్లలోకి వెళ్ళిపోయింది. ఎంత తక్కువ అనుకున్నా 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల వరకు స్కామ్ అయింది అనే అంశాన్ని టీడీపీ చూపిస్తుంది అనమాట. కానీ పక్కా ఆధారాలు ఉన్నాయా? సిట్టు దర్యాప్తులో కానీ, సిఐడి దర్యాప్తులో కానీ పక్కా ఇదంతా నిజమే జరిగింది, 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోనే జరిగింది, లేదా ఈ కౌంటింగ్ అంతా అక్కడే జరిగింది, ఇదంతా నిజమేనా అని అంటే అది ఇంకా టీడీపీ ప్రభుత్వమే చెప్పాలి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయా, లేదా ఓన్లీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే ధోరణిలో కొన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ఓ 2-3 కేసులు మనం చూడొచ్చు. ఏంటంటే అది రీటెండర్ విషయంలో సంబంధించి ఒకటి, ట్రేడింగ్ సంబంధించిన విషయంలో ఒకటి, ఏపీ ఫైబర్ కేసు ఒకటి, లేదంటే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు విషయంలో కానీ, ఇలాంటి కేసులన్నీ చూసుకుంటే వాటికి ఆరోపణలే తప్ప ఆధారాలు ఎక్కడ లేవు. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆధారాలు ఉంటే శిక్ష పడాలి కదా, శిక్ష పడలేదు. జగన్ ఎవరైతే లోకేష్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పారో, లోకేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏపీ ఫైబర్ నెట్ కేసులో అంత స్కామ్ జరిగిపోయింది, ఎంత స్కామ్ జరిగిపోయింది, అన్ని కోట్లు జరిగిపోయి, ఇన్ని కోట్లు జరిగిపోయి అని చెప్పినప్పుడు అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఆ విషయంలో లోకేష్ గారిని ఎక్కడ అరెస్ట్ చేసిన ప్రస్తావన కూడా లేదు. మనందరం ఇవన్నీ గత 5-10 ఏళ్ళుగా చూస్తున్న ఇష్యూస్ కదా. ఎందుకంటే రాజకీయాలను మనం గత 5-10 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. గత 5 ఏళ్ళలో జరిగిన ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. సో అలాంటి అంశంగానే ఇప్పుడు టీడీపీ కూడా ఆరోపణ చేస్తుందా, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలు అయితే మనము చాలా నీట్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటది? ఎటువంటి
డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కొద్ది రోజులు వైన్ షాపులు నడిపించారు. సెకండ్, ప్రైవేట్ లో టెండర్లు పిలిచి వైన్స్లు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ప్రభుత్వమే సొంతంగా వైన్స్లు నడిపింది. ఈ విషయం కూడా తెలుసు. అలానే పాత బ్రాండ్లు ఏవైతే ఎప్పుడు గత 10-15 ఏళ్ళుగా వస్తున్నటువంటి బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ ఆపి కొత్త బ్రాండ్లు తెర మీదకి వచ్చాయి. వాటి మీద కూడా గతంలో ఉండవల్లి గారు కూడా ఒక వీడియో చేశారు. అసలు ఇది తయారవడానికి ఎంత అవుతుంది, ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఎంత అవుతుంది, కానీ ప్రజలకు ఎంతకు విక్రయిస్తున్నారు, సో దీంట్లో ఎంత క్వాంటిటీ ఇది స్పిరిట్ కలుపుతున్నారు ఏంటి అనేది ఇలాంటి విషయాలు కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు అయినటువంటి ఉండవల్లి గారు కూడా గతంలో ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ ఆరోపణలు కొంతవరకు నమ్మడానికి అనుకూలంగానే అనిపిస్తుంది. కానీ అంత పెద్ద స్కామ్ అనే విషయం మాత్రం క్వశ్చన్ మార్క్ లా కనబడుతుంది. మరి టీడీపీ ఏదైతే చెప్తుందో, టీడీపీ ఏదైతే తన అఫీషియల్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి వీడియో ఉందో, మరి ఈ వీడియోని బట్టి ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూడండి. నేను వీడియో చేస్తాను, ఈ వీడియో అన్నిలో ఆ వీడియో అటాచ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. చూసి మీరేం భావిస్తున్నారు? నిజంగానే అన్ని కోట్ల స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? అన్ని కోట్ల స్కామ్ నిజంగానే జరిగిందా లేదా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. జగన్ ఇంటి బయట జగన్ తగలబెట్టిన ఫైల్స్, డైరీలేంటి? జగన్ స్కామ్ కి సంబంధించిన పేపర్లేనా? సిట్ భయంతోనే తగలబెట్టారా? ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. బూమ్ బూమ్ బ్రాండ్లతో ప్రజల డబ్బును దోచేసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రతిరోజు 280 కౌంటింగ్ మిషన్లతో రోజుకు 840 మందితో ఆ డబ్బును లెక్కించేవారని లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి కక్కేశాడు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది. ఆ భయంతోనే జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసే ప్రయత్నంలో జగన్ ఇంటి బయట అగ్ని ప్రమాదం అనే కథ అల్లి కీలకమైన సమాచారాన్ని తగలబెట్టినట్లున్నాడు. వెంటనే సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాయంత్రానికి ఫైళ్లు కాల్ చేసిన జగన్. గత ప్రభుత్వంలో తన తాడేపల్లి ప్యాలెస్ లో సీఎంఓగా మార్చేసిన జగన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న కీలకమైన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన జగన్ ప్రైవేట్ గా మెయింటైన్ చేసిన డాక్యుమెంట్లు, డైరీలను అగ్ని ప్రమాదం మాటున తగలబెట్టేశారని సమాచారం. సిట్ విచారణ తన ఇంటి వద్దకు వస్తుందని కోడికత్తి 2.0 నాటకం ఆడేస్తున్నట్టున్నాడు. అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు జగన్ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ బయటికెందుకు రాలేదు? మదనపల్లిలో ఫైల్స్ దహనం తరహాలో తాడేపల్లి ప్యాలెస్ లో పోగుపడిన లెక్కల చీటీల మొత్తం వదిలించుకోవాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తుంది. సిట్ భయంతోనే తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోయాలి అని చూస్తున్నాడు. ఇదేనా జగన్ 2.0 అంటే?